ఛాన్స్. ఆయన నైజం దోపిడీ విధ్వంసమే. చంద్రబాబు 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచాడు, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు, వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు. నాడు కోడికత్తి, నేడు గులకరాయి డ్రామా, ఆరోగ్యశ్రీ బిల్లు లేకుండా పేదలతో ఆటలు, రాయలసీమను విస్మరించిన ద్రోహి. ఇలాంటి విధ్వంసకారుడు అవసరమా? 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తాం, ప్రజాగళంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. అయితే వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే. ప్రత్యేక హోదా తెచ్చావా, రాజధాని కట్టావా, కడప స్టీల్కి పదే శంకుస్థాపనలు. 5 ఏళ్ల పాలనలో ప్రజల చేతికి చిప్పే మిగిలింది. జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు. కర్నూలు జిల్లాలో ఏపీ న్యాయ యాత్ర, ఆదోని సభలో వైసీపీ మోకల కవ్వింపులు. మీ అన్న దేనికి సిద్ధం అంటూ షర్మిల ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సీఎంఓలో సర్వాంతర్యామి, వ్యవహారం అంతా ధనుంజయదే. పేరుకో ముఖ్యమంత్రి జగన్, తతంగం అంతా సీఎం కార్యదర్శి. చెబితే సీఎస్ అయినా వినాలి, సంబంధం లేని పనుల్లో పెత్తనం, ఇతర కార్యదర్శుల పని ఆయనే. అలాట్మెంట్ ఆర్డర్కి విరుద్ధంగా జగన్ ఆత్మ పనులు, ఫైలు పంపాలని మొదటి లేఖలు, ఆ తర్వాత ఆయన లాగిన్కే వచ్చేలా పేషీ నుంచి మంత్రాంగం అన్నటువంటి. ఏదోవరకు ప్రవీణ్ ప్రకాష్ని ఇట్లాగే. అంటే చంద్రబాబు గారి టైంలో బాబు గారు అన్ని ఫైళ్ళు దగ్గరుండి సంతకం పెట్టేసుకుంటూ చూసుకుంటూ ఉండేవాడా? మరి అట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఫైల్ కూడా ఆయనే సంతకం పెట్టినట్టు కదా. అప్పుడు కూడా అధికారులే కదా పనిచేసింది. చంద్రబాబు టైంలో అధికారులే పనిచేశారు అని చెప్పి కోర్టులో వాదిస్తారు. అప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా అదే వాదిస్తాయి. అదే ఇప్పుడు జగన్ దాంట్లో అయితే పేర్లతో సహా అధికారులను దొంగలను చేసే ప్రయత్నం చేస్తారు. అధికారులు దొంగలైతే డబ్బులన్నింటినీ వాళ్ళే ఇచ్చేస్తుంటే మరి జగన్ ఏం చేస్తున్నట్టప్పుడు? అంటే ఇక్కడ ఏం లేదు, బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, అధికారులు భయపడిపోవాలి, అప్పుడు వీళ్ళ దారికి రావాలి, లోపల ఉన్న రహస్యాలు ఏదన్నా వీళ్ళకి చెప్పాలి, దాన్ని పట్టుకుని జగన్ని ఆడించాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ ఎత్తుగడ. మరి దానికి ధనుంజయ్ గారు స్పందిస్తారో చూడాలి. మంత్రి సిబ్బంది బెదిరింపులకు